మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు 1 year ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేస్తున్నారు. బీజేపీ చెప్తోంది 6 మోసాలు 66 అబద్ధాలని. బీఆర్ఎస్ ఇప్పుడే ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నారు, హరీష్ రావు రిలీజ్ చేస్తున్నారు. అవుట్కమ్ ఏంటో కొద్దిసేపట్లో మనకి తెలుస్తుంది. ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అతి తక్కువ కాలంలో ప్రజల దగ్గర నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్న దాంట్లో సమ పాయింట్ అనమాట. దానికి ఏం చెప్తారు? ఏం చెప్తారండి, ప్రతిపక్షాలు ఈరోజు ప్రొడక్టివ్గా ఆలోచన చేయకుండా ఉంటే ఈ విధమైన ఆరోపణలు చేయటం సహజం అయిపోయింది. మేము తప్పకుండా మేమేం చేశాము, వారేం చేశారు ఈ 10 నెలల కాలంలో, మేమేం చేశాము, బీజేపీ ఏం చేసింది. కేంద్రంలో బీజేపీ వచ్చి కూడా 6 నెలలు గడిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేయలేని పనులు మేము చేశాం. ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే 10 నెలలు మేము కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాం. వారి సంవత్సర కాలంలో 2014 నుంచి 2015 ఒక సంవత్సరం వారిది కూడా తీసుకుందాం. ఆ సంవత్సరం వారు మొదలుపెట్టినప్పుడు ఈ సంవత్సరం మేము కొత్త తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకి మేమేం చేశాం, ఇవి రెండు బేరీజ్ చేసుకుందాం. బేరీజ్ చేసుకొని ముందుకెళ్దాం. 10 సంవత్సరాలు వారు చేయలేని అంశాలను కూడా ఈ 10 నెలల కాలహేమలో పనిచేయాలన్న తపన తృష్ణతో 24 గంటల్లో మా సహచర మంత్రివర్గ సోదరులు కానీ సోదరిమణులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనునిత్యం ప్రజలకు ఏదన్నా చేయాలి, ప్రజలకిచ్చిన వాగ్దానం, ప్రజలకిచ్చిన హామీ, వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా పూరించాలనే ఒక ప్రయత్నంలోనే ముందుకు సాగుతారు. మీరు స్వయంగా మీరు మేనిఫెస్టో చైర్మన్గా రాసిన మేనిఫెస్టోనే ఇంకా 25-30% ఇంప్లిమెంట్ అయింది. మీరు స్వయంగా మీరు చైర్మన్గా ఉన్న మేనిఫెస్టో చైర్మన్గానే. మరి మిగతా అన్ని ఎప్పుడు ప్రజల కోసం చాలా చేసే ఉన్నారు. మేనిఫెస్టోలో 50% పై మించి ఈరోజు మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూరించాం. ఇంకా కూడా ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాము, సమయం తీసుకుంటాం. తప్పకుండా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలను నిలబెట్టే కార్యాచరణ తీసుకుంటాం.